ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా కాళేశ్వరం అంశం ఒకవైపు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు మీద బీఆర్ఎస్ నేతలు స్పందించారు. దీనిపైన అంతే ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు, మంత్రులు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్ మీద ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత కౌశిక్ రెడ్డి స్పందిస్తున్నారు. ఏంటి అసలు ఎట్లా స్పందించవచ్చు? ఈ స్పీకర్ ఫార్మాట్లో మీరు రాజీనామా చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు, మంత్రులు కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి అయినాక బాగా అహంకారం పెరిగిపోయింది. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక సబ్జెక్ట్ లేని సన్యాసి. ఇవాళ వెంకన్నకి ఈ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి జోకర్ బ్రోకర్, ఇంకా ఆయన కంటే పెద్ద జోకర్ బ్రోకర్ ఎవరు లేరు. నేను సవాల్ విసురుతా ఉన్నా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. ఇలా ప్రజల పక్షాన హరీష్ రావు గారు స్పందించిర్రు. హరీష్ రావు గారి సొంత నిర్ణయం కూడా కాదు, ప్రజలు వచ్చి హరీష్ రావు గారిని అడిగితే ఓకే చలో నేను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నా మన కోసం అని చెప్పిండు. నేను ఈ వేదిక మీద నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సవాల్ విసురుతా ఉన్నాను. మీకు ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్లో రాజీనామా పత్రం తీసుకొచ్చి హరీష్ రావు గారిది ఇప్పించే బాధ్యత నాది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగోనివే అయితే నువ్వు రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఫార్మాట్లో పెట్టమని చెప్పు. ఓకే, ఇద్దరం పెట్టుకుందాం, మీడియేటర్ దగ్గర పెడదాం ఇద్దరం. 2 ఆగస్టు 15 వరకు నువ్వు చేస్తేనో హరీష్ రావు గారిది చేయి, యాక్సెప్ట్, లేకుంటే నీది యాక్సెప్ట్ చేస్తావు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? హరీష్ రావు బాజాప్తు తీసుకపోయి ఇచ్చిండు కదా, నేను అమరవీరుల స్తూపం దగ్గర వచ్చి నిల్చున్నాను, ఇచ్చి చెప్పిపోయింది కదా, ఇచ్చి చూపించిపోయింది కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? అంటే మళ్ళా ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమవుతా ఉన్నాడు. ఈ ప్రమాణాలు చేసి ఆగస్టు 15 లోపల మొత్తం హామీలు అమలు చేస్తా అని చెప్పేసి వరంగల్ వేదికగా ప్రమాణం చేసి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇట్లాంటి ప్రమాణాలు చాలా చేసిండు ఆయన బిడ్డ, భార్య, పిల్లల మీద, మన్మన్ మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పు. ఆయన భార్య, ఆయన బిడ్డ, ఆయన మన్మన్ మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పుర్రి. ఓకే, డన్, దీనికి మేము కూడా స్వీకరిస్తాం. 2వది, నీకు ఎందుకు నువ్వు చేసేటోనివే కదా, ఆగస్ట్ 15 వరకు నువ్వు చేస్తా అంటున్నావు. నీ చేయకుంటే రాజీనామా పత్రం యాక్సెప్ట్ చేయం కదా, చింపేస్తాం కదా, అయిపోతుంది కదా. మరి నీకు ఎందుకు భయం అవుతుంది? మరి నువ్వు చేసేటోనివే కదా, కదా, నీకు భయం ఎందుకు అవుతుంది పత్రం ఇవ్వడానికి? పూర్తి అబద్ధాలు, మోసము, దగా వీళ్ళది. ఇలా రైతులని రుణమాఫీ చేస్తామని మోసం చేసిరు, రైతు భరోసా 15,000 ఇస్తామని మోసం చేసిరు, మహిళలకి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని మోసం చేసిరు, 2 లక్షల జాబ్ నోటిఫికేషన్లు ఫిబ్రవరిలో ఇస్తామని, ఫస్ట్ 15th ఇస్తామని మోసం చేసిరు, ప్రతి ఆడబిడ్డకి, పెళ్లి చేసుకున్న ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తామని మోసం చేసిరు, అవ్వా తాతలకి ఇద్దరికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేసిరు, వికలాంగులకి 5,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేసిరు. వీళ్ళొక మోసం, దగాకోరు. వీళ్ళు కేవలం ఎన్నికలు దాటేయడానికి కోసం మాత్రమే వీళ్ళు చెప్పే మాటలు. ఎన్నికలు దాటేసి అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవ్వరూ చేయరు. డిసెంబర్ 9కి ఎందుకు చేయలే? మేము చెప్పలే కదా, ఇలా రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా డిసెంబర్ 9 అని డేట్ చెప్పిండ్రు. ఇవాళ మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి గారే 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కదా. మరి సిగ్గు, శరము, లజ్జ, మానం, ఇజ్జత్ ఉన్నదా వాళ్ళకి కొంచెమన్నా? ఇవాళ వాళ్ళే మేము 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేసినాం, మొత్తం చేసి సిగ్గున్నా చెప్పడానికి? ఏడైనా అమలైందా? దీని మీద, ఈ 6 గ్యారెంటీల మీద అదే అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు రావడానికి నేను సిద్ధం. వాళ్ళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారన్నా, రేవంత్ రెడ్డి గారన్నా సిద్ధమా చెప్పుర్రి. మా పార్టీ నుంచి, సరే నేను చిన్నోడని వాళ్ళు ఫీల్ అయితే, మా పార్టీ నుంచి వాళ్ళ నుంచి రేవంత్ రెడ్డి గారిని రమ్మని చెప్పుర్రి. మా పార్టీ నుంచి కేటీఆర్ గారన్నా, లేకుంటే హరీష్ రావు గారన్నా వస్తారు, గ్యారెంటీ రమ్మని చెప్పురు. మొగోడైతే వాళ్ళ 6 గ్యారెంటీలు చర్చ మీద రమ్మనంటే మా పార్టీ నుంచి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తారు. నీకు దమ్ముంటే, నువ్వు మొగోనివైతే నువ్వు ఇంకా రేవంత్ రెడ్డి రారు. 6 గ్యారెంటీల మీద చర్చ పెడదాం, 100 రోజులు దాని మీద దమ్ముంటే రమ్మని చెప్పు. మొత్తం మీద తెలంగాణ ఉద్యమంలో రాజీనామాల పర్వం అనేది ఒక ప్రెషర్ గ్రూప్గా పనిచేసింది. అదే అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. 6 గ్యారెంటీలు అమలు చేస్తానికి దానికి సంబంధించి రాజీనామాకి సిద్ధం, స్పీకర్ ఫార్మాట్లో నేను ఇప్పిస్తాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒక స్పీకర్ ఫార్మాట్లో వచ్చి చర్చకి సిద్ధం, నాతో కాకపోతే
కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, వాళ్ళు చర్చకు వస్తారు, మీరు సవాలు స్వీకరిస్తారా అని చెప్పేసి సూటిగా సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం వారి స్పందన ఏ విధంగా ఉందో. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.